తెలంగాణ రాష్ట్రంలోని ప్రధానమైన ప్రాంతాల్లో ఒకటైన రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం జొన్నవాడ ఆధ్యాత్మిక ప్రాంతంగా విరాజిల్లుతోంది. ఈ క్రమంలోని శ్రీ 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 గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి గణపతి గాయత్రి సమేత శ్రీ విరాట్ విశ్వకర్మ బ్రహ్మ విష్ణు మహేశ్వర సిద్దయ్య శివలింగ నంది సహిత ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంకు రంగం సిద్దమైంది. ఈ మహోత్సవ కార్యక్రమం ఆలయ నిర్మాణం పూర్తయిందని జొన్నవాడ విశ్వకర్మ సంఘం అధ్యకులు వడ్ల నాగరాజు తెలిపారు. ఈ నేపథ్యంలోని మార్చి 12వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు ప్రతిష్ట మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ క్రమంలోని మార్చి 12వ తేదీన మొదటి రోజు సుప్రభాత సేవ, వేద పారాయణం, గోపూజ, కలశ తీర్థం, యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవచనం, అఖండ స్థాపన, ఋత్విక్వరణం, దీక్షాధారణ, మత్సంగ గ్రహణం, సర్వతోభద్ర మండల వాస్తు నవగ్రహ దిక్పాలక యోగిని క్షేత్రపాలక మండప కలశ స్థాపన, పంచగవ్య ప్రాసన, అంకురార్పణ, సర్వదేవత మండపారాధనలు, అగ్ని ప్రతిష్ట, అర్చన, నివేదిక, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదం వంటి కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా మార్చి 13వ తేదీన అనగా రెండవ రోజు సుప్రభాత సేవ, ఉపనిష సూక్త పారాయణం, జలాదివాస విమోచనం, మండలార్చన, శిల్ప అంగవైకల్యం, మూత్ర మంత్ర బీజాక్షర హోమం, నివేదన, మంత్రి పుష్పం, తీర్థ ప్రసాద వితరణ ఉంటుంది. అలాగే మార్చి 14న చివరి రోజు సుప్రభాత సేవ, యంత్రాభిషేకాలు, వాస్తు పర్యజీర్ణీకరణ, జపతర్పణాలు, గర్తన్యాసములు, రత్నన్యాసం, దాసున్యాసం, సుముహూర్తాల యంత్రస్థాపన, బింబ ప్రతిష్టలు, కళాన్యాసం, ప్రాణ ప్రతిష్ట, నేత్రోన్యూలను కుంభదర్పణం చేసి దర్శనం, జయాజులు, పూర్ణాహుతి, మహాకుంభాభిషేకం, మహదా ఆశీర్వచనం, మండపోద్వాన, తీర్థ ప్రసాద వితరణ, అలాగే అన్నప్రసాద వితరణ ఉంటుందని వడ్ల నాగరాజు ఈ సందర్భంగా తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమంలో కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారి దివ్యాశీస్సులు పొందగలరని ఈ సందర్భంగా భక్తిపూర్వకంగా ఆలయ కమిటీ విజ్ఞప్తి చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండల రెవెన్యూ పరిధిలోని జిహెచ్ఎంస్ లిమిట్స్లో ఉన్న జన్వాడ గ్రామంలో నిర్మించిన శ్రీ 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 గోవిందరాజుల సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి గణపతి గాయత్రి సమేత శ్రీ విరాట్ విశ్వకర్మ బ్రహ్మ విష్ణు మహేశ్వర సిద్దయ్య శివలింగ వంటి నంది సహిత ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం నేపథ్యంలో ఈ నెల 12వ తేదీ నుండి అంటే మార్చి 12వ తేదీ నుండి అంగరంగ వైభవంగా ప్రతిష్ట కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే మార్చి 12, మార్చి 13, మార్చి 14వ తేదీల్లో వరుసగా 3 రోజుల పాటు ప్రతిష్ట మహోత్సవ ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రతిష్ట కార్యక్రమాలని ఘనంగా నిర్వహించనున్నట్టు జొన్నవాడ విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు వడ్ల నాగరాజు తెలియజేశారు. ముఖ్యంగా 12వ తేదీన సుప్రభాత సేవ, వేద పారాయణం, గోపూజ, కలశ తీర్థం, యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవాచనం, అఖండ స్థాపన, ఋత్విక్ వరుణం, దీక్షాధారణ, మత్సంగ్రహణం, సర్వతోభద్ర మండల వాస్తు నవగ్రహ దిక్పాలక యోగిని క్షేత్రపాలక మండప కలశ స్థాపన, పంచగవ్య ప్రాశన, అంకురార్పణ, సర్వదేవత మండపారాధనలు, అగ్ని ప్రతిష్ట, అర్చనలు, నివేదిక, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదం వంటి కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. అదేవిధంగా రెండవ రోజు అంటే మార్చి 13వ తేదీన సుప్రభాత సేవ, ఉపనిషత్ సూక్త పారాయణం, జలాదివాస విమోచనం, మండలార్చన, శిల్ప అంగవైకల్య, మూల మంత్ర బీజాక్షర హోమం, నివేదన, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. అంతేకాకుండా చివరి రోజు అంటే ప్రతిష్ట జరిగే మార్చి 14వ తేదీన ఉదయం సుప్రభాత సేవ, అదేవిధంగా యంత్రాభిషేకములు, వాస్తు పర్యగ్నీకరణ, జపతర్పణములు, గర్తన్యాసములు, రత్నన్యాసం, ధాతున్యాసం, సుముహూర్తంన యంత్రస్థాపన, బింబ ప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా కళాన్యాసం, ప్రాణప్రతిష్ఠ, నేత్రోన్మీలన, కుంభదర్పణం, ధేను దర్శనం, జయాదులు, పూర్ణాహుతి, మహాకుంభాభిషేకం, మహారాశీర్వచనం, మంద ప్రోద్వాసన, తీర్థప్రసాద వితరణ, అన్నప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయని ఈ సందర్భంగా వడ్ల నాగరాజు గారు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే బ్రహ్మంగారి మఠం నుంచి, సిద్ధయ్య మఠం నుంచి కూడా ప్రత్యేకంగా మనకు ఈ మఠాలకు సంబంధించి నిష్ణాతులు కూడా రానున్నారని కూడా నాగరాజు తెలియజేశారు.